జనవరి 1వ తేదీ నుండి ప్లాస్టిక్ వాడితే తస్మా జాగ్రత్త అంటున్నారు విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. అలాగే విశాఖ నగరంను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు మంచి పౌర సేవలు అందించడమే తమ లక్ష్యం అంటున్నారు. పార్కింగ్ ప్లేస్ ఆక్రమించినా, గ్రీన్ కవర్ రూల్స్ అతిక్రమించినా, శానిటైజేషన్లో నిర్లక్ష్యం చూపినా తక్షణ చర్యలు తప్పవన్నారు. సో వైజాగ్ పబ్లిక్ బీ అలర్ట్ అంటున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ గారితో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం మరింత అందంగా అలాగే పరిశుభ్రంగా ఉండేందుకు ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకి మంచి అవగాహన కూడా కల్పిస్తూ మరి అభివృద్ధిలో తన వంతు కృషిని చేస్తున్నారు విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ గారు. నేను సార్తో ఒకసారి మాట్లాడతాను. సార్ నమస్తే సార్. జీవీఎంసీ చాలా ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో జీవీఎంసీ పాత్ర ఎంతో ప్రశంసనీయం, అలాగే ఎంతో కృషి కూడా ఉంది. సో జీవీఎంసీ టేకప్ చేస్తున్న అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? సో ప్రధానంగా జీవీఎంసీలో దాదాపు 3000 కిలోమీటర్ల వరకు రోడ్స్ ఉన్నాయి. ఈ 3000 కిలోమీటర్ల రోడ్స్లో దాదాపు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి రోడ్స్ అన్నింటినీ యాన్యుటీ బేస్ మీద మనం O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రోడ్డుకు సంబంధించి ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియన్ కానీ, ఫుట్పాత్స్ కానీ, అదేవిధంగా రోడ్ సైడ్ ఉన్నటువంటి అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెటీరియల్ కానీ, జంక్షన్స్ కానీ, వీటన్నింటినీ కూడా పూర్తిగా హై స్టాండర్డ్లో మెయింటైన్ చేసే విధంగా O&M ఇవ్వడం అనేది ఒక ప్రాజెక్టు. దాదాపు ఇది 5 నుంచి 10 సంవత్సరాల సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చి దాంట్లో జరుగుతున్నటువంటి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఖర్చుని తగ్గించడంతో పాటు రోడ్డుని మంచి స్థాయిలో, మంచి స్టాండర్డ్లో మెయింటైన్ చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి సూచనలో ఈ O&M మెయింటెనెన్స్ రోడ్ అనేది ఒక ప్రధానమైన సబ్జెక్ట్ అయితే, రెండోది సోలార్కి సంబంధించినటువంటి ఎనర్జీని కూడా బాగా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం ఒక 15 దాదాపు జీవీఎంసీకి 50 మెగావాట్ల పవర్ కావాలి. ఆల్రెడీ 9 మెగావాట్లు మనకు సోలార్ ఎనర్జీ ఉంది. మిగిలినటువంటి 15 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఒకటి ముదిసర్లో లేక్ మనము మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లో చేస్తున్నాం. దీంతోపాటు మా ఎగ్జిస్టింగ్ ఆఫీసెస్ కానీ, లేకపోతే మా స్టేడియమ్స్ కానీ, వేరెవర్ వీ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్, అక్కడంతా కూడా మేము ఒక డిపిఆర్ఎస్ రెడీ చేస్తున్నాం. సో తద్వారా మనం ఎక్కువ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలాగా జీవీఎంసీ ఫస్ట్ గ్రీన్ సిటీ కింద మనం మార్చడం కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది రెండో ప్రాజెక్టు. సార్ ఫైనల్లీ విశాఖ నగరం ఇంత అందంగా, ఇంత సుందరంగా, అలాగే ఇంత సేఫ్టీగా ఒక మంచి డెస్టినేషన్గా ఉండడానికి ప్రధానంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిఘా నేత్రం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ సీసీ కెమెరాస్ వ్యవస్థ కానీ, లేకపోతే మానిటరింగ్ సెల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ని ప్లే చేస్తూ ఉంటాయి. సో వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రజలకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో సీసీ కెమెరాల పరంగా గతంలో స్మార్ట్ సిటీ మిషన్ అన్నటువంటి ఒక స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నింది కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ మెయింటెనెన్స్ కోసం జీవీఎంసీ తరపున మనం కొన్ని కెమెరాస్ని పెట్టడం జరిగింది. ఒక 100 స్మార్ట్ సిటీ మిషన్లో 100 స్మార్ట్ జంక్షన్స్ని ఏర్పాటు చేసాం. ఒక 500 కెమెరాస్ని మనం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన ఫీడ్ని అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ జీవీఎంసీ కూడా పంచుకునేది. మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి సిటీలో మనం ఉన్నాం కాబట్టి ఇవి అక్కడక్కడ జరుగుతున్నాయి. అవి కూడా తగ్గితే చాలా మంచిది. అందరం బిన్స్కి అలవాటు పడ్డాం. బిన్స్ ఉండకూడదు అనేది యాజ్ ఏ జీవీఎంసీ కమిషనర్గా నా ఆలోచన. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే విశాఖ నగరాన్ని అందంగా, పరిశుభ్రంగా, అలాగే పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. అప్పుడు మాత్రమే సుపరి పరిపాలన ప్రజలకి అందుతుంది, అలాగే మంచి పౌర సేవలు కూడా అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. మరి ఆ విధంగా పబ్లిక్ అంతా కూడా మరి జిల్లా యంత్రాంగానికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.